ఉందన్నప్పుడు అది ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది అని ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద లేదా? అతన్ని పిలిచి ఎంక్వైరీ చేయాల్సిన ఆలోచన ఉందా లేదా అనేది పోలీస్ శాఖ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా గన్ను వెపన్ టేబుల్ మీద పెట్టి బెదిరించింది అంటున్నారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా గన్ ఇచ్చారంటున్నారు. మరి గన్ కల్చర్ కొత్తగా ఎక్కడొస్తుంది ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. అసలు ఏదైతే సిమెంట్ కంపెనీకి సంబంధించి డక్కన్ సిమెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ని మంత్రి గారు ఓఎస్డీ బెదిరించారంటున్నారు. మరి కూర్చొని సెటిల్మెంట్ చేసింది ఎక్కడ? ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న కాంగ్రెస్ నేత దగ్గర. మరి అతన్ని కూడా విచారించాల్సిన అవసరం ఉంది కదా. మరి అతని మీద విచారణ జరపాలి కదా. అతన్ని మీరు విచారించారా? ఇప్పటి వరకు ఎందుకు ఎక్కడైతే కూర్చొని ముఖ్యమంత్రి గారి ఇంటి వెనకాలనో పక్కలనో దగ్గరలోనో ఉన్న ఇంటి దగ్గర సెటిల్మెంట్ జరిగింది అంటున్నప్పుడు మీరు అతన్ని విచారించారా లేదనేది ఒకటి అవసరం. అసలు గన్ ఎక్కడి నుండి వచ్చింది, గన్ ఎవరిచ్చారు, గన్ బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆ సందర్భం ఏంటి, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారు కదా. అవన్నీ చేసిన తర్వాతనే మీరు నిందితుని దగ్గరికి వెళ్తారు. మరి ఇదంతా ప్రజల ముందు ఎందుకు పెట్టలేదనేది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక మంత్రి గారి కూతురే ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణ చేసిందంటే వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. అదే కాకుండా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్నతనే ఈ సెటిల్మెంట్ కూర్చున్నాడంటే ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారు బాధ్యతగా చెప్పాల్సిన అవసరం ఉంటుందని మరొకసారి పోలీస్ శాఖను కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా ఏ సిమెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ని పిలిచి గన్తో బెదిరించారంటున్నారో ఆ సిమెంట్ కంపెనీ డైరెక్టర్ని స్టేట్మెంట్ రికార్డ్ చేశారా పోలీస్ శాఖ వాళ్ళని కోరుతా ఉన్నాను. ఎందుకంటే అది చెప్పాల్సిన అవసరం ఉంది. అతను సిమెంట్ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ గారు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారా? చేస్తే ప్రజల ముందు ఉంచాలి. ఎవరు బెదిరించారు, ఎందుకు బెదిరించారు అనేది తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా అసలు ఎందుకు వచ్చింది ఆరోపణ అంటే అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారికి ఇంత, మంత్రికి ఇంత, జిల్లా మంత్రికి ఇంత వాటాల దగ్గరనే కిరికిరి వచ్చింది అనేది స్పష్టంగా అర్థమవుతున్న సందర్భంలో అసలు ఆ వాటాలు ఇవ్వడానికి ఏ కంపెనీని అయితే పిలుచున్నారో ముఖ్యమంత్రి గారి వాటా ఇంత, స్థానిక మంత్రి వాటా ఇంత, లేకపోతే కన్సర్న్ మంత్రి వాటా ఏదైతే జరిగిందో నిజంగానే ఆ కంపెనీలకన్నీ అట్లా ఇచ్చుకుంటూ పోతే ఎట్లా కంపెనీలు నడుస్తాయి అనేది రాష్ట్రంలో అర్థమవుతలేదు. ఒకటి మాత్రం గౌరవ డీజీపీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు ఈరోజు ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళని కూడా పిలిచి ఎంక్వైరీ చేయాల్సింది కదా. అసలు ఎందుకు డైరెక్టర్ గారిని ఎందుకు బెదిరించారు, అలాంటి సందర్భం ఎందుకు వచ్చింది, ఎవరు బెదిరించారని అడగాల్సిన బాధ్యత ఖచ్చితంగా పోలీస్ శాఖకు ఉంటుంది. ఎందుకంటే కంపెనీకి సంబంధించి ఆ కంపెనీకి ఒక నోటీస్ ఇచ్చినట్టు, ఆ కంపెనీ ఒక 300 కోట్లు కట్టాలని చెప్పినట్టు ఇవన్నీ ఉన్నాయంటే ఆ కంపెనీ మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాను. గౌరవ డీజీపీ గారు మొట్టమొదటి రోజు ఒక మాట చెప్పారు. ఈ రాష్ట్రంలో ఏ బుక్ నడవదు, కేవలం కాకి బుక్ మాత్రమే నడుస్తుందని డీజీపీ గారు చెప్పారు. మరి ఈరోజు ఈ ఎపిసోడ్ అంతా చూస్తూ ఉంటే మరి ఈరోజు ఏం జరిగింది? ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితేనే లేదా రీట్వీట్ చేస్తేనే ఇమీడియట్గా అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న వాళ్ళకి. మరి నగరం నడిబొడ్డున సీఎం నివాసానికి దగ్గరలో ఈ గన్ కల్చరు సెటిల్మెంట్ దందాలు నడుస్తుందంటే మరి డీజీపీ గారు స్పందించాలి కదా. ఇంత పెద్ద ఇష్యూ నడిచింది, సీఎం గారు ఇంటికి దగ్గరలోనే గన్ పెట్టి బెదిరించింది అన్నప్పుడు ఖచ్చితంగా డీజీపీ గారు ఎంక్వైరీ చేసి స్పందించాల్సిన అవసరం ఉందా లేదా? ఇది ఇట్లాగే వదిలేస్తే గల్లీకి ఒక గన్ను, బస్తీకి ఒక గన్ను, ఊరికొక గన్ను తెచ్చిపెట్టుకొని కల్చర్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఆ ప్రమాదం ఉంది. ఇప్పటికైనా డీజీపీ గారు స్పందించాలి. ఎందుకంటే నేను అడిగినాయని ఒక మంత్రి గారి ఇంట్లో ఒక నిందితుడిని పెడితే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందా లేదా? ఆ నిందితుడిని మంత్రి గారే స్వయంగా తప్పిస్తే యాక్షన్ ఉంటుందా లేదా? ఒక మంత్రి గారి కూతురే ముఖ్యమంత్రి గారే మాకు గన్ ఇప్పించినంటే యాక్షన్ ఉంటుందా లేదా? ఒక కాంగ్రెస్ నేతనే కూర్చొని సెటిల్మెంట్ చేస్తున్నాడు, గన్ టేబుల్ మీద పెట్టాడు, మా ఓఎస్డీ కాదు అతనే బెదిరించాడని స్వయంగా మంత్రి గారి కూతురే స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు దాని మీద ఎంక్వైరీ ఉంటుందా లేదా? ఒక మంత్రి గారు లెటర్ రాస్తేనే మేము ఎంక్వైరీ చేసినామని చెప్తున్న పోలీస్ శాఖకు ఖచ్చితంగా ఆ వివరాలు బయట పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఇవన్నీ చెప్పకుండా ఇలాగే వదిలేసి ఇట్లా ఉరికి నడిచిపోతుంది లేని ప్రజల ముందుకు కనీసం చెప్పాల్సిన ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే పోలీస్ శాఖ ఇమీడియట్గా వివరణ ఇస్తుంది. జిల్లాలో అయితే ఎస్పీ గారు ఇస్తారు, టౌన్లో అయితే సిటీలో అయితేనేమో కమిషనర్ గారు ఇస్తారు,
ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన అయితే ఖచ్చితంగా డీజీపీ గారు వివరణ ఇవ్వాలి. నేను ఇప్పుడు అదే కోరుతా ఉన్నాను. సామాన్యులకు ఒక న్యాయం, లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకు ఒక న్యాయమా, కాంగ్రెస్ వాళ్ళకు ఒక న్యాయమా? ఇది డీజీపీ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటనకు సంబంధించి వివరించాల్సిన బాధ్యత కూడా డీజీపీ గారి మీద ఉందని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా మంత్రి గారు ఓఎస్డీ పైన, ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉన్న ఆ కాంగ్రెస్ నేత పైన, వాటాలు పంచుకోవడానికి కిరికిరి వచ్చిందన్న మంత్రులపైన, దీని వెనకాల ముఖ్యమంత్రి గారే ఉన్నారనే ఆరోపణలపైన, వీటన్నిటిపైన కూడా సిట్టింగ్ జడ్జితోని సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. కేసీఆర్ హయాంలో క్యాబినెట్ మీటింగ్ అయ్యిందంటే జిల్లాలలో ఏం జరుగుతుంది,